విలేజ్లో ఒక బూత్. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? దీప పథకంలో 2011లో ఇచ్చారు. అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన ఇద్దరు పిల్లల పెళ్లి జరిగి అప్పటికే చాలా ఇది అవుతుంది. గది క్లాస్ వేసుకున్నాం, ఓపిక లేక అంతే వదిలేదు. ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాబ్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనలో ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు పేర్లు 2 పేర్లు పెట్టుకుని అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా ఆడిచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్ లో తలకాయ ఏది కాదు కాదు కాలు అప్పుడు నీకు ఇదేంది? అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 ఓట్లు హౌసింగ్ లో పెట్టి చేశారు. ఇల్లు కంప్లీట్ చేయించారు. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నాను. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి తీసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రాట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను. 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో దిగి అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకు ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుగొండ. ఒక ఎకరా భూమి ఉందా? ఒక ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రండి ముగ్గురు, రండి ముగ్గురు, రండి పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా. ఎక్కడ? ఇంటి ముందు లేదు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి.
ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు ఫ్యామిలీని సెట్ చేయండి లేదండి పేరు చెప్పుకొని పక్కన బతుకుతా రండి. అట్లా. ఓకే రండి ఇదిగా. తీసుకున్నా సార్ కొంచెం ఫోటో సార్ పిల్లలు అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్ గా ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశారు సార్. 62 ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్స్. ఇటండి ఇంకో ఇటండి ఇంకోకాయ అడ్డాడు అడ్డాడు ఓకే రండి రండి భార్యాభర్తలండి ఒక సెకండ్ మీ ఇద్దరు నుంచి ఉండొచ్చు ముందు మీరు కాదు ముందు పక్క రానా పక్క రానా పక్క రానా రండి పక్క రానా చూడే ఇక్కడ చూడు. మీరు చూడండి అందరూ రండి రండి మీరు రండి రమేష్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా మంచిదమ్మా ఓకే అండి. ఓకే చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? చెప్పమ్మా తాతయ్య. స్కూల్కి పోతున్నావా? వెళ్తున్నానా చెప్పు. ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా ఎల్కేజీనా ఫస్ట్ క్లాసా? యూకేజీ. చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేర్రా? మోక్షిత్తు.